టాలీవుడ్లో మాస్ సినిమాలకు ఒక లెక్క ఉంటుంది, కానీ ఆ మాస్కు ఒక పవర్ఫుల్ పర్సన్ తోడైతే వచ్చే కిక్కే వేరు. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న NBK112 గురించి అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అసలు కొరటాల శివ ఈసారి బాలయ్యను ఏ లుక్లో చూపించబోతున్నారు అన్న దానిపై అభిమానుల్లో ఒక ఆసక్తి ఉంది. కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక బలమైన కథ నేపథ్యం ఉందనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో ఊపునందుకుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రానికి ఒక నాయకుడి ప్రయాణంగా NBK112. నయన్ దూరం అవ్వడం బాలయ్యకు లాభమే. బాలయ్య పక్కన ఆమె లుక్ పర్ఫెక్ట్. బాలయ్యకు కొరటాల శివ అందించే ఈ పొలిటికల్ సబ్జెక్ట్ ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇక స్టోరీలోకి వెళ్తే, సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరో ఒక ఊరినో ఒక వ్యవస్థనో మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈసారి బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా అంతకంటే పెద్ద రేంజ్లోనే ఏదో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే అనౌన్స్మెంట్ పోస్టర్లో పవర్ మీట్స్ పర్పస్ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే అది కేవలం మాటలకే పరిమితం కాదని, స్క్రిప్టులో కూడా ఆ ఇంటెన్సిటీ గట్టిగానే ఉంటుందని అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ముహూర్తం పూర్తి చేసుకొని జూన్ నుంచి రెగ్యులర్ షూట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాలో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రానికి సీఎం అయ్యే స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ప్రయాణంగా ఈ సినిమా సాగుతుందనే టాక్ నడుస్తోంది. కొరటాల శివ ఇప్పటికే భరత్ అనే నేను లాంటి పొలిటికల్ డ్రామాతో హిట్ కొట్టినప్పటికీ ఈసారి బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా పదునైన డైలాగ్స్తో ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఒకవేళ బాలయ్య సీఎం సీట్లో కనిపిస్తే థియేటర్లో రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో రాజకీయాల్లో కుతంత్రాలను ఎదిరించే సీక్వెన్స్లు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయని తెలుస్తోంది. కొరటాల శివ తన మార్క్ సోషల్ మెసేజ్ను బాలయ్య మాస్ ఎనర్జీతో కలిపి ఒక కొత్త రకమైన మూమెంట్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సీఎం క్యారెక్టరైజేషన్ గురించి వస్తున్న గాసిప్స్ ఇప్పుడు సినిమా పైన అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. భరత్ అనే నేనులో మహేష్ బాబు ఒక క్లాస్ సీఎంగా కనిపిస్తే ఇప్పుడు బాలయ్య మాస్ రోల్ చేస్తారని అర్థమవుతోంది. ఇక బాలయ్య తన 112వ సినిమాలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో కనిపిస్తూనే తనదైన స్టైల్లో విలన్ల తాట తీయబోతున్నారనేది పక్కాగా అనిపిస్తోంది. అఖండ 2 వంటి ఫ్లాప్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ సత్తా చాటాలని చూస్తున్న బాలయ్యకు కొరటాల శివ అందించే ఈ పొలిటికల్ సబ్జెక్ట్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ వచ్చాయో చూడాలి. ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో రూపొందుతున్న NBK111వ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా నయనతార పేరు వినిపించినా ఇప్పుడు ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ మారడం అంటే సినిమాకు లోటు అని అందరూ అనుకుంటారు, కానీ బాలయ్య విషయంలో మాత్రం ఇది ఒక రకంగా ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో నయన్ కంటే కాజల్ ఎంపిక సరైందని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి బాలయ్య నయనతార అనగానే మనకు సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ఆ చిత్రాల్లో వీరి జోడీ బాగా సెట్ అయిందనే పేరుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి నయన్ దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండడమే. గత ఏడాది ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు 2026కి వాయిదా పడడంతో నయన్ తన డేట్స్ని అడ్జస్ట్ చేయలేక తప్పుకోవాల్సి వచ్చింది. దీనివల్ల టీం కొంత ఇబ్బంది పడినా చివరికి కాజల్ను ఎంపిక చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే ఈ మార్పు బాలయ్యకు ఒక రకంగా లాభం చేకూరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవలే అఖండ 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక కూల్ హిట్ కొట్టడం బాలయ్యకు చాలా అవసరం. నయనతారతో ఉంటే భారీ రెమ్యూనరేషన్ భారం పడ్డంతో పాటు డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. కానీ కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ఆమె నయన్ కంటే తక్కువ రెమ్యూనరేషన్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది నిర్మాతలకు ఆర్థికంగా పెద్ద ఊరట అని చెప్పాలి. మరో కీలకమైన పాయింట్ ప్రమోషన్లు. నయనతార సాధారణంగా తన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాదు.
కానీ ఇప్పుడున్న పోటీలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. అదే కాజల్ అయితే హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటూ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది సినిమా హైప్ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. రీసెంట్గానే కాజల్ పైన ఫోటోషూట్ నిర్వహించిన టీం బాలయ్య పక్కన ఆమె లుక్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని ఫిక్స్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్కు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత కొరటాల శివతో చేసే ప్రాజెక్ట్ పైన బాలయ్య ఫోకస్ పెట్టనున్నారు. హీరోయిన్ మార్పుతో షూటింగ్ పనుల్లో వేగం పెరిగింది. సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి కాజల్ రాగతో బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.